త్రిబుల్ 1 మూవీ గురించి అయితే ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. బాలకృష్ణ గారు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మూవీ మన అఖండ 2 తర్వాత బీభత్సంగా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ఏదైనా ఉంది అంటే అది ఎన్బీకే త్రిబుల్ 1 మూవీ. ఎందుకంటే బాలకృష్ణ గారు అభిమానులు అఖండ 2తోని బీభత్సంగా సాటిస్ఫాక్షన్ అయ్యారు. అంతేకాకుండా ఎవరైనా సరే బాలకృష్ణ గారి రేంజ్ అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది, హిందుతత్వం అంటే ఏంది అని చెప్పి బాలకృష్ణ గారు అయితే ఉగ్ర రూపాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే ఆ మూవీలో అయితే చేసినని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఈ వీడియోలో అయితే ఎన్బీకే త్రిబుల్ 1 మూవీ గురించి గోపిచంద్ మలినేని అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు నాకు చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. బాలకృష్ణ గారి అభిమానులు ఉంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాలకృష్ణ గారి మూవీ గురించి అయినా సరే, బాలకృష్ణ గారి అప్డేట్స్ గురించి అయినా సరే ఈ ఛానల్లో అయితే బీభత్సంగా వస్తాయన్నమాట. ఇది మీ ఛానల్ అనుకోని ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బాలకృష్ణ గారి అభిమానులు అయితే నాకు చాలా ముఖ్యం. అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే ఎన్బీకే త్రిబుల్ 1 మూవీ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అంతేకాకుండా ముహూర్తం కూడా త్వరలోనే కుదిరింది. ఆల్రెడీ ముహూర్తం కూడా కుదిరిపోయింది. ఇంకా ముహూర్తం ఓకే అయిన తర్వాత మూవీ షూటింగే స్టార్ట్ చేయడమే ముఖ్యం అని చెప్పి మనకైతే గోపిచంద్ మల్లేని గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకైతే ఇప్పుడైతే చూసుకుంటే కనుక మన బాలకృష్ణ గారు అయితే ఒక ఎమ్మెల్యే, అంతేకాకుండా భారీ ప్రాజెక్టులు అయితే నిర్వహించాల్సినటువంటి పొజిషన్ అయితే మన బాలకృష్ణ గారికి ఎంతో ఉంది రాజకీయ పరంగా. అంతేకాకుండా మన హిందూపురం ఎమ్మెల్యే మన బాలకృష్ణ గారు, అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారు అయితే బీభత్సంగా అయితే అఖండ 2తో అయితే మంచి విజయాన్ని అయితే సాధించని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విజయాన్ని కలెక్షన్ల పరంగా సాధించకపోయినా మన ఆడియన్స్కి, అంతేకాకుండా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఆయన చేసినటువంటి నటనతోని మళ్ళీ ఒక బ్యాక్ మన బాలకృష్ణ గారు అయితే ఉండడు అని చెప్పి మనకైతే క్లారిటీగా ఆ మూవీలో చూపించేటువంటి ప్రయత్నం అయితే బాలకృష్ణ గారు యాక్టింగ్ పరంగా 100కి 1000% చేసిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే కనుక ఎన్బీకే త్రిబుల్ 1 మూవీ స్టోరీలో ఎట్లుంటుంది అంటే కనుక ఒక కమర్షియల్గా, అంతేకాకుండా ఒక యాక్షన్ సీక్వెల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గౌతమపుత్ర శాతకర్ణి మూవీలాగా, అంతేకాకుండా లెజెండ్ మూవీలాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది స్టోరీ లైన్ ప్రకారం. ఎందుకంటే అదొక మాస్ డ్రామా, అంతేకాకుండా ఒక యాక్షన్ డ్రామా, అంతేకాకుండా బాలకృష్ణ గారి మీదనే ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తారని చెప్పి మనకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ మూవీలో దానికి మించి నటించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దానికి మించి కనబడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన గోపిచంద్ మలినేని గారు అయితే బాలకృష్ణ గారిని అయితే అఖండ 2 తర్వాత బీభత్సంగా హిట్ చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి మన ఫ్యాన్స్కి అయితే బీభత్సంగా నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 100కి 1000% నమ్మకం పెట్టుకోవచ్చు. ఈసారి అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కాబోతుందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే ఒక మామూలు మనిషి కాదనమాట. ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక పవర్ అనమాట బాలకృష్ణ గారు అంటే. ఎందుకంటే ఆయనను పెట్టి మూవీ తీయాలన్నా సరే స్టోరీ లైన్ కావచ్చు, అంతేకాకుండా యాక్షన్ సీక్వెల్ కావచ్చు, అంతే ఉండాలన్నమాట. ఎందుకంటే కొడితే మినిమం ఒక 10 సుమోలు అయితే లేవాలన్నమాట. అది బాలకృష్ణ గారి రేంజు. ఆ రేంజ్కి తగ్గట్టుగానే ఎన్బీకే త్రిబుల్ 1 మూవీని అయితే డిజైన్ చేస్తారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్యాన్స్ అయితే ఈసారి అయితే ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుంది. అంతేకాకుండా కోట్లు అయితే వరదలాగా కలెక్షన్లు కురుస్తాయని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్టోరీ లైన్ కనుక చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక యాక్షన్ డ్రామా, అంతేకాకుండా ఒక థ్రిల్లర్ డ్రామా, మూవీ మొత్తాన్ని కూడా బాలకృష్ణ గారు ఒక యుద్ధం, అంతేకాకుండా ఒక లెజెండ్ మూవీ, అంతేకాకుండా మీరు గౌతమపుత్ర శాతకర్ణి మూవీ చూసారు కదా, అలాంటి టైప్గా ఈ మూవీని అయితే డిజైన్ చేస్తాడు మన గోపిచంద్ మలినేని గారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఎంతో గణం అయితే వెయిట్ చేస్తారు అనమాట. అఖండ 2 తర్వాత ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పి. అయితే ఎన్బీకే త్రిబుల్ 1 గురించి అయితే మీరైతే 1000% అయితే నమ్మకం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మూవీ మీద అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే హైప్ కానీ భారీగా పెట్టుకోండి. ఆ మూవీ అయితే బాలకృష్ణ గారు సీనియర్ హీరోగా ఎటువంటి సీక్వెల్ లేకుండా, అర్థమైందా, అంతేకాకుండా ఎటువంటి కామ్యూలు కానీ, అంతేకాకుండా వేరే హీరో నటించడం కానీ లేకుండా మూవీ అయితే ఒక్కడే 1 మ్యాన్ షో లాగా, అంతేకాకుండా ద గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నడిస్తే ఎలా ఉంటుంది, ఒకే ఒక్కడు నడిస్తే కనుక మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి మీరైతే ఎన్బీకే త్రిబుల్ 1 మూవీ మీద అయితే నమ్మకం పెట్టుకోవచ్చు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి. నందమూరి అభిమానులు, అంతేకాకుండా నాకైతే మెయిన్గా ఈ ఛానల్ రీచ్ అవ్వడానికైనా సరే, బాగా రీచ్
కారణమైనటువంటి ఎవరు ఉన్నారంటే అది మన నందమూరి అభిమానులు, అంతేకాకుండా బాలకృష్ణ గారి అభిమానులు. మీరైతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతేకాకుండా నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే బాలకృష్ణ గారి గురించి ఈ వీడియో అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదొక్కటే నా తరపున అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అంతేకాకుండా NBK 111 మూవీ గురించి ఎన్నో అప్డేట్స్ వస్తాయి మన ఛానల్లో. అంతేకాకుండా బీభత్సంగా నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ ఛానల్ అయితే మీ ఛానల్ అనుకోండి, అంతగానో ఇంపాక్ట్ ఇవ్వండి. అట్లా ఇస్తే కనుక నేనైతే ప్రతిరోజు అయితే మన బాలకృష్ణ గారి గురించి, అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్.